కోట్లాది మంది భక్తుల మనోభావాలతో ముడిపడిన తిరుమల లడ్డు వివాదంపై కీలక నిర్ణయం వెలువరించింది సుప్రీంకోర్టు. సిబిఐ డైరెక్టర్ పర్యవేక్షణలో ఆ దర్యాప్తు జరగాలని ఆదేశించింది కోర్టు. 5 సభ్యులతో సిట్ ఏర్పాటు చేయాలన్న ధర్మాసనం దర్యాప్తు అంశంపై పొలిటికల్ డ్రామా జరగకూడదని వార్నింగ్ ఇచ్చింది. టీటీడీ చరిత్రలోనే తొలిసారిగా సిబిఐ చిట్ విచారణ జరగనుంది. టీటీడీ చరిత్రలోనే ఇదో మాయిన మచ్చగా మిగిలిపోతుందని ఉద్యోగ సంఘాలు అభిప్రాయపడుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ ప్రసాద్ మనకి డీటెయిల్స్ అందిస్తారు. ప్రసాద్, టీటీడీ చరిత్రలో ఇదొక మాయిన మచ్చగా మిగిలిపోతుంది. ఈ సిబిఐ సిట్తో దర్యాప్తు చేయడం అనేది ఉద్యోగ సంఘాలు తీవ్రంగా ఆందోళన పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. డీటెయిల్స్ అండి. కార్తీక్, తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదాల్లో కల్తీ జరిగింది, జంతువుల కొవ్వు కలిసిందని సీఎం స్థాయిలో ఉన్న చంద్రబాబు నాయుడు ఇక్కడ చెప్పడం అనేది దేశవ్యాప్తంగా కూడా చర్చనీయాంశమైంది. దీన్ని కోట్లాది మంది ఆరాధ్య దైవంగా ఉన్న తిరుమల శ్రీనివాసుడి భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఆయన మాట్లాడడం అనేది కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతీస్తాయి. అదేవిధంగా దీనికి సంబంధించి మా హయాంలో ఎటువంటి తప్పు జరగలేదు అనేది సుప్రీంకోర్టుకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైవి సుబ్బారెడ్డి కూడా మాజీ టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి వెళ్ళడం జరిగింది. అదేవిధంగా మాజీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి కూడా వెళ్ళడం జరిగింది. దీని మీద విచారించిన సుప్రీంకోర్టు సిట్ను కూడా పూర్తిగా రద్దు చేసింది. దీని మీద రాజకీయ ప్రయోజనాలు రాజకీయ కోణంలో దీన్ని ఉండకూడదు, భక్తుల మనోభావాలు సున్నితమైన అంశం అనేసి కూడా హెచ్చరించిన నేపథ్యంలో దీనికి సంబంధించి స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ ద్వారా విచారణ చేయించాలని కోర్టు సూచించింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే సీఎం చంద్రబాబు నాయుడు ఏదైతే మాట్లాడాడో దీనికి సంబంధించి పూర్తి ఆధారాలు లేకని ఎలా మాట్లాడతారని కూడా ఆయన్ని ప్రశ్నించిన సందర్భంలో ఈ సిట్ ద్వారా ఏదైతే సిబిఐ ఉందో దీని ద్వారా విచారణ చేయించాలి. సిట్ ద్వారా 2, అదేవిధంగా రాష్ట్ర పోలీస్ శాఖ ద్వారా 2, అదేవిధంగా ఫుడ్ సేఫ్టీ అథారిటీ ద్వారా మరొకరు ఈ కమిటీలో ఉంటారని కూడా చెప్పడం జరిగింది. దీని ద్వారా మరొక త్వరలోనే దీన్ని ప్రకటించున్నారు. కాకపోతే టీటీడీ చరిత్రలో ఇది ఒక మాయని మచ్చలా ఉండిపోతుంది. ఎందుకంటే ఇప్పటివరకు టీటీడీలో అనేక సమస్యలు వివాదాలు ఎత్తినా ఎప్పుడు కూడా సిబిఐ ఎంక్వైరీ అనేది జరగలేదు. గతంలో బంగారు డాలర్ల మిస్సింగ్ సందర్భంలో సిబిఐ కోరినా కానీ అలాంటి పరిస్థితి ఇక్కడ రాలేదు. కానీ మొదటిసారి టీటీడీ చరిత్రలో ఈ లడ్డు అంశం మీద సిబిఐ ఎంక్వైరీ వేయడం అనేది ఇక్కడ టీటీడీ ఉద్యోగస్తులందరూ కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. అదేవిధంగా ఇక్కడ ఉన్న ప్రజా సంఘాలన్నీ కూడా దీన్ని మండిపడుతున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే టీటీడీ చరిత్రలో స్వామివారి ఖ్యాతిని ప్రతిష్టని దిగజార్చే విధంగా కూడా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్న పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి ఇలా మాట్లాడకూడదు, టీటీడీ పరిస్థితి దెబ్బతీస్తుంది, టీటీడీకి ఇది ఒక మాయన మచ్చలనే మిగిలిపోతుంది, ఎప్పటికీ కూడా భక్తుల మనోభావాలతో ముడిపడి ఉంటుంది. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు ఇక్కడ చేయకూడదు అనేసి కూడా ఇక్కడ ఉద్యోగ సంఘాలు మండిపడుతున్న పరిస్థితి మన ఒక ప్రజా సంఘాలు